నమస్కారం అండి. ఈరోజు పేపర్లో న్యూస్ చూస్తే తిరుపతి జిల్లాలో విషాదము. తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ప్రమాదము, నలుగురు మృతి. చూడండి పాపం. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కొంగుబారిపల్లి దగ్గర కల్వర్ట్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా 2 గాయాలయ్యాయి. వీరంతా తిరుమల శ్రీవారిని దర్శించుకొని కాణిపాకం వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతులు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చూడండి పాపం, దర్శనానికి వస్తుంటే 4 చనిపోయారంట. ఏమో పాపం పరిస్థితి. నష్టం. ఎమ్మెల్యే పిన్నెలకి వరుస షాకులు. తాజాగా మరో 2 కేసులు. హైకోర్టులో మరో పిటిషను. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, ఈవీప్యాట్ ధ్వంసం ఘటనలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు బెయిల్ ఇచ్చింది. సంగతి తెలిసిందే. అయితే తాజాగా తనపై నమోదైన మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆదివారం అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించగా ఈ పిటిషన్ను కోర్టు హౌస్ మన్సర్లుగా విచారణ స్వీకరించింది. వాదనల కోసం సోమవారానికి వాయిదా పడింది. మరి 3 కేసుల కోసం మళ్ళీ పిటిషన్ వేశాడంట బెయిల్ కోసం. అట్లా నెక్స్ట్, ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్. నేటి నుంచి మళ్ళీ సీన్ మారుతుంది. వీరందరికీ అలర్టు. ఏపీలో కొద్ది రోజులుగా వర్షం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తుఫాను ప్రభావం ఉంటుందని భావించారు. కానీ తుఫాన్ ఎఫెక్టు రాష్ట్రంపై ఉండదని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. అయితే నేటి నుంచి రాష్ట్రంలో సీన్ మొత్తం మారిపోయిందని అంచనా ఇస్తున్నారు. మళ్ళీ ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతలు మొదలవుతున్నాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదయ్యాయి. చూడండి, ఏపీ మళ్ళీ వర్షం వస్తుందన్నారంట, కానీ వర్ష ప్రభావము లేదంట. నెక్స్ట్ ఇంకో వార్త చూసుకుంటే, మెయిన్ వార్త నెక్స్ట్, తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. అద్భుత అవకాశము. ఇవాళ ఒకరోజు బుక్ చేసుకోండి. ఈరోజు తిరుమలలో అద్భుతం అంట. ఒకరోజు బుక్ చేసుకునే అవకాశం మంచిదంట. ఏమిటంటే, టీటీడీ తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి సేవకులుగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మేరకు ఆగస్టు నెలకు సంబంధించి ఈవేళ ఆన్లైన్ కోటాను విడుదల చేశారు. నేడు ఉదయం 11 గంటలకు విడుదలవుతాయని, అలాగే నవనీత సేవ, పరకామణి సేవ టికెట్లను కూడా విడుదల చేస్తారు. భక్తులు బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ. టికెట్లు బుక్ చేశారంట. ఆగస్టు నెలకి మనం టికెట్లు బుక్ చేసుకోమని చెప్పారు. ఇంకో వార్త చూసుకుంటే, మెయిన్ వార్త నెక్స్ట్ ఇది. ఏపీ ఎలక్షన్లో 2024లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అమిత్ షా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఏమో హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై తన అంచనాలు వెల్లడించారు. పీటీఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని ప్రస్తావించిన షా ఏపీలో అధికారం తనదే అని ధీమా వ్యక్తం చేశారు. ఇంకొకటి చూస్తే,
ఇంకోటి ఏమిటంటే అంబానీ వారింట పెళ్లికి విశాఖ నుంచి అరుదైన బహుమతి. ప్రముఖ పారిశ్రామిక రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి కూడా రెడీ అవుతుంది. జూలై నెలలో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహము జరగనున్నది. మరోవైపు మే నెలలో రెండోసారి ప్రీ వెడ్డింగ్ ఘాట్ నిర్వహిస్తున్నారంట. ఇంకోటి చూడండి, రాండి బాబు రాండి, కిలో చేపలు 10 రూపాయలు. ఎక్కడంటే చూడండి, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు చేపల మార్కెట్లో కిలో చేపలు 10 రూపాయలకే విక్రయించారు. దీంతో కొనేందుకు జనం ఎగబడారు. ఆకివీడు పరిసర ప్రాంతాలలో భారీగా చేపల పెంపకం చేపట్టారు. చూడు, 10 రూపాయలేనంట, 10 రూపాయలకే ఉంటాయి. అయితే వాతావరణ మార్పులు కారణంగా చేపలు చనిపోతూ ఉండడంతో రైతులు చేసేది ఏం లేక 10 రూపాయలకే చేపలు ఇస్తున్నారంట. చూడు, వాతావరణం సరి లేకపోతే చనిపోతున్నాయంట, అందుకు 10 రూపాయలకే చేపలు ఇస్తున్నారంట. ఏపీ ఎలక్షన్ అయిపోయి దగ్గర పడుతున్న కౌంటింగ్ డే, డీజీపీ కీలక నిర్ణయాలంట. కౌంటింగ్ రోజు వచ్చే నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులు నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. అయితే పల్నాడు జిల్లా అత్యధికంగా 8 మందిని కేటాయించారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటన దృష్టిలో ఉంచుకొని ఈయనని నియమించారు. చూడండి, మొత్తం ఆ రోజు ఎలక్షన్లకు మొత్తము 56 మందిని పెట్టారంట. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 8 మందిని ఎలక్షన్లకు పెట్టారంట. ఇది వార్తలు చూసుకుంటే. దయవుంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో కింద పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.